నమస్తే తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో ఇల్లినాయిస్లో మూవెండల జెండా రెపరెపలాడింది. చికాగోలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని షాంబర్గ్లో నేషనల్ పార్క్ వైలో అతిపెద్ద ఇండియా ఫెస్ట్ జరిగింది. నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకి భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వేడుకల్లో భాగంగా 100కి పైగా సంస్థలతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ కాన్సర్ట్, గ్రాండ్ మేళా, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్ట్, హెల్త్ ఫెయిర్, బ్లడ్ డ్రైవ్, జాబ్ ఫెయిర్ తో పాటు డాన్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు విజయవంతంగా జరిగాయి. అమెరికాలోని ఇల్లినాయిస్లో మూవెండల జెండా రెపరెపలాడింది. చికాగోలో నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విశేష స్పందన వచ్చింది. ఈ వేడుకలను పురస్కరించుకొని షాంబర్గ్లో నేషనల్ పార్క్ వైలో అతిపెద్ద ఇండియా ఫెస్ట్ జరిగింది. ఈ వేడుకల్లో భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ పాల్గొని సందడి చేశారు. ఇండియా ఫెస్ట్ లో భాగంగా నేషనల్ ఇండియా హబ్ భారీ పరేడ్ నిర్వహించింది. ఈ వేడుకకి యువరాజ్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పరేడ్ లో ముఖ్య అతిథులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రముఖులతో పాటు 100 మందికి పైగా సంస్థలు పాలుపంచుకున్నాయి. జోరు వానలోనూ ఈ పరేడ్ విజయవంతంగా సాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని దేశభక్తి చాటారు. ఇక వందలాది కవాతు బ్యాండ్లతో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలపించారు. ఇక కవాతులతో ప్రజలు భారత జెండాలను పట్టుకుని డ్రమ్స్ వాయిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక ఈ వేడుకల్లో భాగంగా మ్యూజిక్ కాన్సర్ట్, గ్రాండ్ మేళా, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్ట్, హెల్త్ ఫెయిర్, బ్లడ్ డ్రైవ్, జాబ్ ఫెయిర్ తో పాటు డాన్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గాలా డిన్నర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండియా హబ్ ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖుల డాక్టర్ల సహకారంతో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ కోసం భవిష్యత్తులో నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయడానికి ఆయన ఆసక్తి చూపించారు. ఇక ఇండియా ఫెస్ట్ ఈవెంట్ కి విశేష స్పందన రావడం పట్ల నేషనల్ ఇండియా హబ్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి, ప్రముఖులు పలువురు సంస్థ గురించి వివరించారు. అలాగే ఈ హబ్ ను ప్రారంభించడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చినట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. భారతీయ సంస్కృతి, స్వాతంత్ర పోరాట నేతల సేవలను వక్తలు కొనియాడారు. చికాగోలో అతిపెద్ద పరేడ్ నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలువురు ప్రశంసించారు. భారీ పరేడ్ ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ వెలుపల ఉన్న భారతీయులు దేశ స్వాతంత్ర్యం స్ఫూర్తిని వీడకుండా ఈ పరేడ్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు ఇక్కడ ఇండియా డే పరేడ్ లో ఎంతో మంది ఉత్సాహికులు పాల్గొనడం జరిగింది. ఈ పరేడ్ పట్ల మీరంతా కూడా వచ్చి ఇంత ఆసక్తిగా పాల్గొనడం పట్ల వారి మాటలో మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రసాద్ మానేపల్లి అండి. నేను క్యాంటన్, మిషిగన్ లో ఉంటాను. ఈ రోజు ఈ పరేడ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా మేము ఇక్కడికి ఈ పరేడ్ లో పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఉన్న యావత్ భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేము అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ మొత్తం దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా, ఇంత పెద్ద వర్షంలో కూడా ఈ సెలబ్రేషన్స్ ఆగకుండా జరుగుతున్నాయి. అది ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం. అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. మీరు వెనకాల చూస్తున్నారు. ఇది ఇంకా కంటిన్యూస్ గా అలాగా ఈ ఆనందం, సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పాల్గొనడం కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. సో నేను ఇక్కడ గత 26 సంవత్సరాలుగా మిషిగన్ లో ఉన్నానండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమో నా ప్రొఫెషన్ పరంగా నేను ఇళ్లకి, వ్యాపారాలకి రుణ సదుపాయాలన్నీ కల్పిస్తాను, మార్టిగేజ్ చేస్తానండి. 50 స్టేట్లలో కూడా మేము రుణం అవైలబుల్ చేస్తాం అందరికి, ఎవరెవరికి కావాలో. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సాక్షి సింహ గారికి అందరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మొదటిసారి వచ్చాము మేము మిషిగన్ నుంచి.
ఇంత పెద్దగా యాక్చువల్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడం ఇదే మొదటిసారి. సో చాలా సంతోషంగా ఉంది ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. సో వర్షంలో కూడా ఆకుండా అందరూ ఉండటం. అవునండి, ఒకవైపు ఫన్ చాలా బాగుంది, కానీ అందరి కమిట్మెంట్ బాగా తెలుస్తోంది. ఇంత వర్షంలో కూడాను ఈ ఈవెంట్ బాగా జరగాలని అందరూ చాలా కమిట్మెంట్ చూపించారు. ఇప్పుడు వెనకాల డ్రమ్స్ చూస్తే గనక వాళ్ళు అయితే ఆగకుండా ఒక 1 hour నుంచి డ్రమ్ బీట్స్ చేస్తూనే ఉన్నారు. సో వెరీ హ్యాపీ. Happy Independence Day. Priya, Kalpana Trivedi, Dipanshi Goyal. We are here to represent India in the India Day parade that's happening right now. We are the winners of Mrs. Bharat Illinois pageant, and we are here to just support the whole cause, and we are excited to be here. And Jai Hind. Jai Hind. Jai Hind. My name is Kushira. I'm 11 years old. I do Rubik's Cube mosaic art. I made the India map with 555 Rubik's Cubes. Hi, on the occasion of this Independence Day, Kushil has prepared the Rubik's Cube mosaic art, making Indian map with the Indian flag colors with 555 Rubik's Cubes, and we have unveiled this in the event. Hi everyone, happy India's Independence Day. Today we have gathered here to celebrate India's Independence Day, and we are Maharashtra Mandal Chicago group. We are doing today the Dol Tasha, which is Maharashtra is famous for, and the second thing is Pandharpur Wari, that we are imitating that. Basically, Wari is Hindu pilgrimage where people walk a lot chanting Vituraya's name. So we are doing that both, and we are really thankful to India Hub, Harish Kolasani and Usha Sherge for organizing such a big function to celebrate India's Independence Day. Namaskar, namaste, hello. This is Madhav Gogawale from Maharashtra Mandal, Chicago trustee. This year we are doing special Sant Jnaneshwar Palki, as well as special things from Maharashtra. Sanskruti is our Dhol Tasim, Dhol Tasha legend, as well as Palki. Sant Jnaneshwar's 750 years birth anniversary. We are celebrating that. Please come on and Jai Maharashtra, Jai Hind. హలో అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా పేరు వెన్ రెడ్డి అండ్ మాది ఇక్కడ షాంబర్గ్ లో మేము ఇండియా డే పరేడ్ చేస్తున్నాము. మాది నాటు రెస్టారెంట్ అండి, నాటు ఇండియన్ రెస్టారెంట్ షాంబర్గ్ లో. సో వచ్చి ఇక్కడ స్టాల్ ఉంది, ఫుడ్ స్టాల్ ఉంది, హెల్పింగ్ ఆల్ ద పీపుల్ హియర్. సో మీరు తప్పకుండా రండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యుగంధర్ అండి. సో మాది షురా IB5 గ్రీన్ కార్డ్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్, గ్రీన్స్బోరో జార్జియా. సో మీకు ఎవరైనా గ్రీన్ కార్డ్ కానీ మీ ఫ్యామిలీ ఇల్లీగల్ స్టేటస్ ఉండి ఇక్కడ కానీ ఇండియా కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ మీరు $800,000 ఇన్వెస్ట్మెంట్ మా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ పెట్టినట్టయితే మీకు ఈ గ్రీన్ కార్డ్ తో పాటు EAD, అడ్వాన్స్ పేరోల్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, తర్వాత పర్మనెంట్ గ్రీన్ కార్డు మొత్తం వచ్చేస్తాయి 3 to 5 years లో. తర్వాత 3 to 5 years తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. సో మన ప్రాజెక్ట్ లో జాబ్ గ్యారెంటీ ఉంది. సో తర్వాత అన్ని 5-6 అప్రూవల్, తర్వాత వచ్చేసి 8 to 9 కండిషన్స్ రిమూవల్, మొత్తం ప్రాజెక్ట్ అంతా అప్రూవల్స్ లో ఉన్నాయండి. సో మీకు తప్పకుండా మా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒకటి మీ గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత మీ డబ్బులు మీకు గ్యారెంటీగా రిటర్న్ చేస్తాం మేము. సో మీరు కాన్ఫిడెన్స్ తోటి మన ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీకు డీటెయిల్స్ కాల్స్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. షురా అట్లాంటా బేస్డ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆత్మీయ సమావేశం అమెరికాలో ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసుదేవరెడ్డి, సాయి ప్రభాకర్, డాక్టర్ నరేందర్ రెడ్డి, రఘు, కేశవ్, జనార్దన్, సంజీవ, సురేందర్, వీరారెడ్డి, వంశీ, రమేష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలన జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల్ని దారి మళ్లిస్తుందని ఆరోపించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ FIA నిర్వహించిన భారీ పరేడ్ కు వారిద్దరు గ్రాండ్ మార్షల్స్ గా వ్యవహరించారు. భారత 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని FIA 43వ గ్రాండ్ మార్షల్స్ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ పరేడ్ కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్ గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక న్యూయార్క్ లో ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద భారత త్రివర్ణ పతాకం ఎగరడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు. ఇక ఈ వేడుకల్లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆర్సమ్, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడం,
ప్రవాస భారతీయుల ఐక్యతను బలపరచడం వంటి అంశాల్లో గత 42 ఏళ్లుగా FIA పనిచేస్తోంది. అమెరికాలో ప్రిస్కోలో జరిగిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామ్ భూపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్ బుక్ పాలన గురించి విమర్శించారు. అమెరికాలోని వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రామ్ భూపాల్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలన జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల్ని దారి మళ్లిస్తుందని ఆరోపించారు. ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అన్నారు. ఉప ఎన్నికలు గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతూ అరాచకానికి కూడా తెరలేపింది అన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు తీరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడంతో పరిష్కారం లభిస్తుంది అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్రశేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, వీరశివారెడ్డి, కృష్ణ కోడూరు, మణిశివ, అన్నపురెడ్డి పలువురు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే రెడ్ బుక్ పరిపాలన గురించి తెలుగుదేశం నాయకుల అరాచకాలు అయితేనేమి, ఇప్పుడు పులివెందుల జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనేమి, ఇంకా ఏ దానిని చూసుకున్నా కూడా మన కొన్ని ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేమి కూడా అంటే ఒక విధంగా కొత్త రాజకీయ ఒరవడి సృష్టించే విధంగా మొత్తం మెజార్టీ లేకపోయినా కూడా పదవులు కైవసం చేసుకునే విధంగా మొత్తం ఏదో విధంగా బెదిరించో లేకుండా ఏదో విధంగా చేసి ఆ పదవులు కైవసం చేసుకోవడం. ఇప్పుడు నిన్న పులివెందులు ఇప్పుడు రేపు జరగబోయే పులివెందుల ఎలక్షన్లో కూడా భయభ్రాంతులు చూస్తున్నాం. అంటే ఎమ్మెల్సీలను అనకుండా కూడా వాళ్ళని మీద అంటే దౌర్జన్యం చేయడం, పోలీసులు కూడా మాట్లాడే విధానం కూడా మేముండి వాళ్ళని ఏం కాకుండా చూసినామంటే ముందు ఏం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది, కానీ మేము జరిగేదాన్ని జరగకుండా చేసినామంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పోలీసులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపాలన చూసిన తర్వాత ఎన్ఆర్ఎస్ అందరు కూడా చాలా ఫీల్ కావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన మేము చూడలేదు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన ఇంకా ఎన్ని రోజులు ఇట్లా హరాస్మెంట్ అంటే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టే కేసులు పెట్టడము ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఎన్ఆర్ఐలో కొత్తగా ఇక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడ ఉండే పరిపాలన మన పరిపాలన చూసే విధంగా ఉంటే మాత్రం ఒక విధంగా వాళ్ళు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది ఆందోళన చెందే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కొద్ది రోజులే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్తో పాటు మంచి పరిపాలన అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలన ఉంటుందని డెల్లాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన డెల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను కోరేది ఒకటే, మీరు 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన అన్న జగనన్న మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడానికి, మన వైఎస్ఆర్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడానికి మీరు 2019లో ఏ విధంగా పనిచేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మన డెల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను, అభిమానులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మేము ఏదైతే కూడా మీకుండే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏం చేయడానికి అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా మీకు మీ సమస్య లేదని మా చేతనైనంత వరకు ఖచ్చితంగా మీకు చేస్తాం. మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. మీరు ఎవరెవరైతే ఏ స్థాయిలో అయితే కష్టపడి పనిచేస్తారో ఆ స్థాయిని బట్టి మీకు ఖచ్చితంగా గుర్తింపు ఇప్పించేస్తాం. జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎవరెవరైతే ఏ రేంజ్లో
మీరు కష్టపడి పనిచేస్తారో, మీరు ఏ విధంగా పార్టీకి పనిచేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు వచ్చే విధంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అందరు కూడా మన జగనన్న ముఖ్యమంత్రి కావడానికి మీరు అందరు కూడా కష్టపడి పనిచేయాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. అమెరికాలో డల్లాస్ లో ప్రసిద్ధ గాయకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం చేశారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్ తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు CEO తిరుమలారెడ్డి కుంభం ఈ ఈవెంట్ కి స్పాన్సర్ గా ఉన్నారు. గంగాధర శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలు ఆలపించారు. అమెరికాలోని డల్లాస్ లో ప్రసిద్ధ గాయకులు గీత గాన ప్రవచన ప్రచారకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత గాన ప్రవచనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు CEO తిరుమలరెడ్డి ఖమ్మం స్పాన్సర్గా వ్యవహరించారు. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్తో ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలారెడ్డి ఖమ్మం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికారు. డల్లాస్లో డాక్టర్ గంగాధర శాస్త్రి గీత గాన ప్రవచన చేయటం ప్రవాసుల అదృష్టమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గంగాధర శాస్త్రిని పుష్పగుచ్చం, శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడారు. వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనో ఉల్లాసం కలిగేలా శ్లోకాలను ఆలపించారు. గీత గాన ప్రవచనంలో భగవద్గీత ప్రాముఖ్యాన్ని, కొన్ని శ్లోకాలను తాత్పర్యం సహితం స్ఫూర్తిదాయకంగా వివరించారు. జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం, అదే భగవద్గీత సారాంశం అన్నారు. పిల్లలు భగవద్గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయటం వంటి లక్షణాలను ఆచరించాలి అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పని చేయటమే మనిషి ధర్మం, దాని ఫలితం అందించడం పరమాత్మ పరమావధి అని అన్నారు. భగవద్గీతలో చర్చించని అంశం లేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని వివరించారు. ఇక ఈ సమావేశంలో ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. చిన్నారులు భగవద్గీత శ్లోకాలు చక్కగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలకి చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి వారి దీవెనతో అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వార్షిక వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక అవుట్రీచ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల ఆధ్వర్యంలో ఈ వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. వార్షిక వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థన చేసి దీవెన అందించారు. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వార్షిక అవుట్రీచ్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక కాన్ఫరెన్స్ లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల, సీనియర్ పాస్టర్ డేవిడ్ బల్కా పలువురి ఆధ్వర్యంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రెవరెండ్ పాస్టర్ పీటర్ సామ్యూల్, రెవరెండ్ పాస్టర్ రే ఎడ్వర్డ్స్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. తానా 5వ వార్షికోత్సవం సందర్భంగా సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తానా గురించి పాస్టర్ ప్రేమ్ కంకనాల వివరించారు. దేవుని ప్రేమ అందరికీ బోధించాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ వార్షిక వేడుకలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. వార్షిక వేడుకల్లో పాల్గొని ప్రార్థన నిర్వహించడం పట్ల ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి వచ్చి సందేశం అందించిన పాస్టర్లకి కృతజ్ఞతలు తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి తానా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుని సందేశాన్ని అందిస్తుంది అన్నారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థన చేసి దీవెనలు అందించారు. ఇక జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పాటు భక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన
సి తానా వార్షిక కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ఇది గొప్ప మిరకల్ అండి. సో మాకు పాస్టర్ పీటర్ శామ్యుయల్ గారు మాకు అతిథులుగా ఉపన్యాసం చెప్పడానికి మరి వచ్చినందుకై నిజంగా క్రీస్తును మేము గనపరుస్తున్నాము. ఆ మహాదేవునికి స్తోత్రాలు. ఇక్కడ తెలుగు వారందరం మేము సంవత్సరానికి ఒకసారి సీతానా క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా తెలుసు కదండి, ఇక్కడ అమెరికాలో తానా అనేది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, మేము క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక ఈవెంట్ని మేము చేస్తూ ఉన్నాము. ఇది ఉచితంగా వచ్చిన వారందరికీ, క్రైస్తవులు కానీ ఎవరైనా కూడా ఉచితంగా 3 days ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వారికి మాత్రమే 3 days ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చి మంచి సువార్తమానమును ఇక్కడ అందించబడుతుంది. ఈ సంవత్సరం 2025 ఇది 5th యానివర్సరీ మైల్ స్టోన్. మరి దేవుని సేవకులు దైవజనుడు మరి మా మధ్య పాస్టర్ పీటర్ శామ్యుయల్ గారు ఉండటం అనేది దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకే స్తుతి స్తోత్రము. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి చాలామంది సంఘాలు వచ్చినాయి, చాలా సంఘాలు వచ్చినాయి అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి. అండ్ న్యూజెర్సీలో ఉన్న సంఘాలుగానే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సో నేను సీనియర్ పాస్టర్ ఆఫ్ ఫ్రెండ్లీ బైబుల్ చర్చ్. ప్రతి ఆదివారం 11 గంటలకి తెలుగు ఆరాధన ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చి 3 గంటలకు ఉంటుంది. సో ఇక్కడ చాలా సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల్లో వెళ్తూ ఉన్నారు. వాళ్ళ సంఘాలకు వాళ్ళు తప్పకుండా మీరు వెళ్ళాలి, లోకల్ చర్చిని సపోర్ట్ చేయాలి. ఎవరైనా మరి సంఘం లేకపోతే మీరు మా సంఘానికి, ఫ్రెండ్లీ బైబుల్ సంఘానికి రావచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్ రిప్రజెంటింగ్, మెనీ చర్చెస్ ఆర్ రిప్రజెంటింగ్. ఐఎమ్ ద ఓన్లీ కోఆర్డినేటర్, బట్ మెనీ చర్చెస్ ఆర్ సపోర్టింగ్ అండ్ హెల్పింగ్. సో మే గాడ్ bless you all and for watching. And Sakshi is a great news channel. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కొరకు ప్రతిరోజు ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఉదయకాలంలో ఇది 3rd డే ఇన్ ద సీతానా కాన్ఫరెన్స్లో మేమందరం కలిసి ఎంజాయ్ చేయడానికి, దేవుని వాక్యంతో నింపబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాము. మీ యొక్క కాన్ఫరెన్స్కి ఆల్ ఓవర్ USA నుంచి అట్లీస్ట్ 10 states నుంచి పీపుల్ వచ్చినారు. ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సైడ్ మొత్తము, టెక్సస్, డల్లాస్, మిషిగాన్, మిన్నెసోటా నుంచి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ మినిస్ట్రీని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఎన్నో ఆత్మలు రక్షింపబడి దేవుని రాజ్యము ఈ భూమి మీద కట్టబడాలనేటువంటి మా ఉద్దేశాన్ని దేవుడు ఆశీర్వదించేలా మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ్ అండ్ వాళ్ళ వైఫ్ ఎస్తర్ వీరు మరి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతానా, సో క్రిస్టియన్స్ ఆఫ్ తెలుగు అమెరికా నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు మరి ఈ చక్కని కూటాలు జరుపుతూ మరి అమెరికా దేశంలో ఉన్న తెలుగు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వారందరినీ ఇక్కడ ఆహ్వానించడం అతి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2.5 days ఒక 4-star హోటల్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు, అకామిడేషన్ ఫుడ్ అంతా పెడతాము. ఫుడ్ పెట్టడం, అకామిడేషన్ హైలైట్ చేయట్లా. వాళ్ళు వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలి, తిరిగి వెళ్ళి వారున్న ప్రాంతాల్లో ప్రభు కోసం బ్రతకాలి. ఆ ఒక్క ఆశతో వీరు సమర్పించుకొని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఇది సంవత్సరం వెంబడి సంవత్సరం చేస్తూ ఉంటే ఇది 5th year. మరి నాకు ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, ఇక్కడ నేను రాగలిగాను. ఈ 2.5 days నేను మినిస్ట్రీ చేయగలిగాను. ఈ సంవత్సరం 600 మంది వచ్చి పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకెక్కువ వస్తారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారు అమెరికాలో ఇన్ అండ్ అరౌండ్ జెర్సీ మీరు ఎక్కడెక్కడ ఉన్నా సరే సీతానా గురించి ప్రార్థన చేయండి. దానికి మీరు చేయవలసిన సహాయం మీరు చేయండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వారు బ్లెస్ అయ్యారు. మినిస్ట్రీ చేస్తూ నేనెంతో బ్లెస్ అయ్యాను. కాబట్టి ఈ కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఇంకో సంవత్సరం ఆగాలి, కానీ ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో న్యూజెర్సీలో వేదయజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగం యోగా ఆధ్వర్యంలో 251 కుండియ వేదయజ్ఞ యోగా సాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రవాసులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్, సంత్ శ్రీ నామ్ దేవ్జీ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది.
అమెరికాలోని న్యూజెర్సీలో వేదయజ్ఞం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగం యోగ ఆధ్వర్యంలో 251 కుండియ వేదయజ్ఞ యోగ సాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్, సంత్ శ్రీ నామదేవ్జీ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సద్గురు స్వతంత్ర దేవ్జీ మహారాజ్ అద్భుత ప్రసంగం చేశారు. ప్రశాంతమైన జీవితానికి సులువైన మార్గాలు బోధించారు. ఇక విహంగా యోగా గురించి సంత్ శ్రీ నామదేవ్జీ వివరించారు. ప్రతి ఒక్కరిలోనూ మానసిక ప్రశాంతత పెంపొందించేందుకు యోగా దోహదపడుతుంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి వివరించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యోగా మరియు ధ్యాన సెషన్ లో పాల్గొన్నారు. విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఇక యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.